నమస్కారం. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు, పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్న ప్రముఖులు, ప్రజానేతలు. గోదావరి తీరంలో ఘనంగా రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు, వడిసలేరు గ్రామంలో నిజంగా పండుగ వాతావరణం. రాజమండ్రిలో అంబరాన్ని తాకిన నూతన సంవత్సర సంబరాలు, సర్వత్రా వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు రోడ్లపై జోడెడ్ల బళ్లు పరుగులు తీశాయి. మేలుజాతి ఎద్దుల పరుగుల పోటీ రసవత్తరంగా సాగింది. జిఎస్ఎల్ వైద్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీల్లో ఘనంగా నిర్వహించారు. తెలుగు సాంస్కృతిక వైభవానికి ఎడ్ల పందాల చిహ్నమని, అటువంటి పోటీలను ప్రోత్సహించాలని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రంగంపేట మండలం వడిసలేరులో గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎడ్ల పరుగు పోటీలనేవి మేలుజాతి పశువులను రక్షించడానికి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక సాంప్రదాయమని వివరాలు తెలిపారు. 1600 మీటర్ల దూరం పరుగు పోటీల్లో సీనియర్ విభాగంలో గుమ్మలేరుకు చెందిన కోరా శృతి చౌదరి ప్రథమ బహుమతి గెలుచుకోగా, గొల్లప్రోలకు చెందిన నిమ్మకాయల నూకరాజు, గుమ్మలేరుకు చెందిన కోరా శృతి చౌదరి ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. అనకాపల్లి జిల్లా నరసరావుపేటకు చెందిన ముమ్మిన శివతేజ ఎడ్ల జతలు తృతీయ స్థానంలో నిలిచాయి. జూనియర్ విభాగంలో మండపేటకు చెందిన వేగుళ్ల రామస్వామి ప్రథమ బహుమతి గెలుచుకోగా, కొవ్వాడికి చెందిన మట్టా నవనీత్, శ్రీమణికంఠ ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. వన్నేపూడికి చెందిన భవిరిశెట్టి మణి ఎడ్ల జతలు ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బహుమతి ప్రదానం చేశారు. సీనియర్ విభాగంలో ప్రథమ విజేతలకు బుల్లెట్ బైకును, మిగిలిన స్థానాల్లో నిలిచిన వారికి ఎలక్ట్రికల్ బైకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను భాస్కర్రావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ నారాయణ్, జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ, కె బ్రహ్మాజీ, కొల్లాటి ఇజ్రాయెల్, పోతుల బుల్లివీర్రాజు తదితరులు పాల్గొన్నారు. బండి పని చేయదండి. రాజమండ్రి ఎంపీ భరత్రామ్కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సాంస్కృతిక రాజధాని, ఆధ్యాత్మిక సౌరభాల వెదజల్లే విశిష్ట నగరం, అత్యంత చారిత్రక నేపథ్యం కలిగిన రాజమండ్రి విశ్వనగరంగా ఖ్యాతి పొందాలనేది తన ఆకాంక్షని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. నూతన సంవత్సరంలో ఈ రాష్ట్రానికి, ప్రజలకు అన్ని శుభాలే కలగాలన్నది తన కోరికని అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం ఆగమన వేళ నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో ఎంపీ భరత్కు శుభాకాంక్షలు తెలిపేందుకు రాజమండ్రి పార్లమెంట్ నియోజక పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు ఎంపీ కార్యాలయానికి వేలాదిగా తరలిరావడంతో మార్గాని ఎస్టేట్ ప్రాంగణం తిరునాళ్లను తలపించింది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ఎన్నికల సంవత్సరం. రాష్ట్ర అభివృద్ధిని కోరుతూ ప్రతి ఒక్కరూ జగనన్నకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనించేలా చేస్తున్న సీఎం జగన్ను మరోసారి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ భరత్ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన నివాసంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కొత్త ఏడాది 2024లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో టీడీపీ నాయకులు కార్యకర్తల మధ్య నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు వార్డు ప్రెసిడెంట్లు మాజీ కార్పొరేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఎత్తున గోరంట్ల నివాసానికి చేరుకుని గోరంట్లకు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించేదిగా ఉండాలి. ప్రకృతి సహకరించి రైతాంగం ఉన్నత స్థితికి చేరేలాగాను రైతు కూలీలు కార్మికులు కర్షకుల జీవితాలు వెలుగు నిండేలాగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ సంవత్సరం ఇంత భారీగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 42 సంవత్సరాలుగా మీరు నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించి ఈ స్థాయిలో నిలబడటానికి ఈరోజు కూడా కష్టపడి పనిచేసేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మీ ప్రేమ నేను మర్చిపోలేను. నీతిగా నిజాయితీగా ఉండి న్యాయం చేసినప్పుడే మనకు సక్రమంగా పరిపాలన చేసిన వాళ్ళం అవుతాం. మరలా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ప్రకాష్ నగర్లోని రాజానగరం శాసనసభ్యులు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కంపూడి రాజా ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరమంతా తనపై చూపిన విశేషమైన ప్రేమాభిమానాలు ఆదరణకు ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీలు ఎంపీటీసీలు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ కార్పొరేటర్లు వార్డు ఇన్ఛార్జీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రుడా చైర్మన్ రౌతు నివాసంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. రుడా చైర్మన్ మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రౌతు సూర్యప్రకాశరావు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తొలుత వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం రౌతు సేన ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. రుడా కార్యాలయంలో అధికారులు సిబ్బంది నగరపాలక సిబ్బంది పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి రుడా నూతన చైర్మన్ రౌతుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చిన వారందరికీ తిరుపతి శ్రీవారి ప్రసాదం అందజేశారు. రౌతుకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో వైకాపా సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు నగర ప్రముఖులు పొల్సానిపల్లి హనుమంతరావు, వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, పోలు విజయలక్ష్మి, రాష్ట్ర తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, వైకాపా నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ దుంగామంగ, ఐక్యూ సాఫ్ట్వేర్ అధినేత బొబ్బూరు రాజేష్, వైకాపా నగర మాజీ అధ్యక్షుడు నందపు శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, అశోక్ కుమార్ జైన్, కొల్లేపల్లి శేషయ్య, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ డైరెక్టర్ లక్కోజీ వీరభద్రరావు, ఒంటెద్దు సూరిబాబు, పలువురు మాజీ కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసేలా ప్రజలంతా కొత్త నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాసులు ఆకాంక్షించారు. కొత్త ఏడాది 2024లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో తిలక్ రోడ్లోని రాజకీయ నాయకులు, సమాజ సేవకులు ఆదిరెడ్డి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల నాయకులు, మహిళా కమిటీల నాయకురాళ్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, వివిధ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, యువకులు ఆదిరెడ్డి ఇంటికి చేరుకుని పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ అర్బన్ కార్యాలయంలో కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమృత్ భారత్ రైలుకు రాజమండ్రిలో ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమృత్ భారత్ రైలు రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్కి చేరుకున్న నేపథ్యంలో ఆహ్వానం తెలియజేస్తూ పోలవర్షం కురిపించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజులు విచ్చేశారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైలు ఆగగానే జై భారత్ జై శ్రీరామ్ నినాదాలతో రైల్వే స్టేషన్ మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన కృషి సామాన్యమైంది కాదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖంగా వ్యయభారం లేకుండా ప్రయాణించాలనే ఉద్దేశంతో స్పీడ్ రైళ్లను ఒక్కొక్కటిగా తీసుకురావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ హై స్పీడ్ ట్రైన్స్ రావడం వలన ప్రధానంగా 3rd లైన్ అండ్ 4th లైన్ కూడా ఆవశ్యకత ఉంది. దానిపైన కూడా పూర్తిగా డిపిఆర్ నడుస్తూ ఉంది. రానున్న రోజుల్లో 3rd అండ్ 4th లైన్ కూడా రాజమహేంద్రవరానికే కాదు, ఇటు వైజాగ్ నుంచి విజయవాడ దాకా కూడా రాబోతూ ఉన్నాయి. దీనివలన ట్రైన్ యొక్క స్పీడ్ కూడా ఇమీడియట్గా టేక్ ఆఫ్ అవుతాయి. కాబట్టి ఈ అన్ని ప్రోగ్రామ్స్ చూస్తే ఈ మధ్యకాలంలో అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఫుల్ క్రెడిట్ గోస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపున కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా రానున్న రోజుల్లో ఏ రకమైన కోఆపరేషన్ కావాలన్నా పూర్తి స్థాయి కోఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఉండడం జరుగుతుంది. సోము వీర్రాజు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి పేదలకు అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం కోసం అమృత్ భారత్ రైల్ని అధునాతన సౌకర్యాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రైల్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రైల్వే శాఖ అధికారులు, బీజేపీ నాయకులు, బొమ్మల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కురగంటి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, కందికొండ రమేష్, మద్దిపాటి రజని, బోరా రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా ఈ ట్రైన్లో సుఖవంతంగా ప్రయాణించాలనేటువంటి సందర్భంలో ఆలోచనతో ఈ ట్రైన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ట్రైన్ని రాజమండ్రిలో ఆపడం, అలానే సామర్లకోటలో, తునిలో, మన జిల్లాలో, పాత జిల్లాలో, విజయవాడలో ఆపడం, ఇలాగ అనేకమైన ప్రాంతాలను దీన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళడం నిజంగా కూడా పేద కార్మికులకి దీన్ దయాళ్ యొక్క ఆలోచనలు ఏదైతే ఉన్నాయో పరిపాలన అనేది సామాన్య ప్రజానికానికి అందించాలనేటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క కోరికను, కలలని మోడీ గారు తీర్చడం, పేద ప్రజానికం యొక్క ప్రజల సాకల్యాన్ని అందించడం, ఈ ట్రైన్ వేయడంతో కలలు నెరవేరు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు స్థానిక నందంగన్రాజ్ జంక్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు, బ్రాహ్మణ సంఘ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు, మెగా అభిమానులు విచ్చేసి వై శ్రీనుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రసాదించండి, ఏదైతే మిగిలి ఉన్నాయో వాటిని కూడా ప్రసాదించిన జజల్లాహన్న ముహమ్మదుల్ మహబూబ్ సల్లల్లాహు అలైహి వసల్లం సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ అస్సలాము అలైకుం అల్హమ్దులిల్లాహ్. కడీపులంక పల్లా వెంకన్న నర్సరీలో పల్లా సత్యబాబు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పల్ల వెంకన్న నర్సరీలో పల్ల సత్యబాబు ఏర్పాటు చేసిన 2024 సంవత్సర స్వాగత ఏర్పాట్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అనేక రకాల మొక్కలతో నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా అయోధ్య రామమందిరం ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ఈ కూర్పును నర్సరీ యువ రైతులు పల్లా వెంకటేష్ వినయ్ల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ 2024 అనేది చిరస్థాయిగా నిలబడిపోయే సంవత్సరం అని మా ఉద్దేశం. ఎందుకంటే మన శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయ నిర్మాణం ఓపెనింగ్ ఈ సంవత్సరంలో జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఈ సంవత్సరాన్ని చెప్పుకుంటారని మేము భావిస్తున్నాం. అందుకు గాను ఈ 2024 ఇని ఇంత స్పెషల్గా మొక్కలతో తీర్చిదిద్దామండి. కడియపులంక పుల్ల ఆంజనేయులకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పుల్ల ఆంజనేయులకు చెందిన సత్యదేవ నర్సరీలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మొక్కలతో అయోధ్య రామాలయాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారు. సుమారు 60,000 మొక్కలు పువ్వులతో తీర్చిదిద్దిన ఈ కూర్పును తిలకించడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా నర్సరీలో ఏదో ఒక కాన్సెప్ట్ను మొక్కలతో తయారు చేసి అలవాటు ఉంది, ఇక్కడ ఆనవాయితీగా ఉంది. మేము ఈ సంవత్సరం మన అయోధ్య రామ మందిరం నిర్మాణం ఓపెనింగ్ ఉంది, దాన్ని 24 తారీఖుని దాన్ని కాన్సెప్ట్ పెట్టుకుని ఆ మందిరం పోస్టులని ఇక్కడ ఒక రామ మందిరం మందిరం ఎలా ఉందో అదే రకంగా పోస్టులు ఇచ్చారు మనకి. దాన్ని ఇక్కడ మొక్కలతో తయారు చేసి పెట్టాం. కడియపులంక పుల్ల చంటయ్యకు చెందిన సత్యదేవ నర్సరీలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పుల్లా చంటయ్యకు చెందిన సత్యదేవ నర్సరీలో వేలాది మొక్కలతో రూపొందించిన నూతన సంవత్సర స్వాగత కూర్పు సందర్శకులను రారమ్మని ఆహ్వానిస్తోంది. ఏర్పాటు చేసిన కూర్పులు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి 2024 సంవత్సరానికి స్వాగతం పలకడంలో కడియం నర్సరీ రైతులు తమ మార్కును ప్రదర్శించాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సంవత్సరం కూడా మొక్కలతో అనేక రకమైన కూర్పులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 2024కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ని అనే కూర్పును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూర్పులో 28,000 మొక్కలు 4 రోజుల పాటు 20 మంది వ్యక్తులు కార్మికులు శ్రమపడి ఈ కూర్పును ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీరాజ్కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతికి సంబంధించిన అనేక రకాల భోగభాగ్యాలుతో వివిధ రకాలైనటువంటి కళాకారులతో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో మనం జరుపుకునేటువంటి ఈ పండుగల్లో మన కుటుంబాలన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా కుటుంబ బంధువులతో అల్లుళ్ళతో అందరితో కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క పర్వదినాన్ని మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. వైసీపీ నాయకులు గెడ్డం రమణ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా దానవేపేట గెడ్డం రమణ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆటో కార్మికులు, వివిధ హాస్పిటల్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ అభిమానులు, మిత్రులు, వాచ్మెన్ కమిటీ సభ్యులు, ఆటోనగర్ మిత్రులు, 8వ వార్డు సచివాలయ సిబ్బంది, 8వ వార్డు పెద్దలు ఇసుకపల్లి శ్రీనివాస్, కోటిరెడ్డి, నెహ్రూ, ఉడుగుల శ్రీను, ఉమాశంకర్, ఆటో స్టాండ్ మిత్రులు, బాజీ, పిల్లా లక్ష్మణ్, తాడితోట సెంటర్ ఆటో యూనియన్ మిత్రులు, దాన్వేపేట ఆటో స్టాండ్ మిత్రులు, పలువురు కార్మికులు అడప అనిల్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులకు లక్కీ డ్రాలో పలు బహుమతులు గెలుచుకుంటున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పెద్ద పండుగలు పెద్ద పెద్ద కార్లు రోజుకో స్కూటర్ కార్యక్రమంలో భాగంగా 37 ఎలక్ట్రికల్ స్కూటర్లు, 2 కార్లు బహుమతులను డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా ఖాతాదారులకు అందజేస్తున్నారు.
జనవరి 1వ తారీఖున రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చో చౌదరి ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా తీసిన 24వ బైక్ డ్రాలో చార్మిల విజయవాడ వాస్తవ్యులు కూపన్ నెంబర్ 5144 విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా బుచ్చో చౌదరి మాట్లాడుతూ బైక్ విన్నర్కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంక్రాంతి వరకు కూడా రోజుకో బైక్ గెలుచుకునే అవకాశం ఉందని, సంక్రాంతికి కారు కూడా గెలుచుకోవచ్చునని వివరాలు తెలియజేశారు. ప్రతి నెల కూడా డ్రా తీసి ప్రతిరోజు కూడా ఒక డ్రా తీసి వాళ్ళకి స్కూటర్లు కానీ కార్లు కానీ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. బహుమతులు ఇవ్వడమే కాదు, వస్తువు నాణ్యతగా వ్యాపార అభివృద్ధిలో నాణ్యత అదేవిధంగా ప్రమాణాలను పాటించేలాగా చూడటం, సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంలో ఈ శుభమస్తు వ్యవహారం చేయడం చాలా బాగుంది. శుభమస్తు వ్యాపారంలో పాలు పంచుకుంటున్న అందరికీ కూడా నా శుభాభినందనలు. డీసీసీబీ అధ్యక్షులు ఆకుల వీర్రాజుకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, బ్యాంకు అధికారులు, సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు. ఏపీఏఐసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూడా మాజీ చైర్మన్ టీడీపీ నాయకులు గన్నికృష్ణకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఇంట నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నగర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు గన్నికృష్ణ ఇంటి వద్దకు చేరుకొని పుష్పగుచ్చాలు, పండ్లు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావుకు పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా రాజమండ్రిలో పలువురు ప్రముఖులు విచ్చేసి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావును కలిశారు. పుష్పగుచ్చాలతో సాలువాలతో సత్కరించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మీయంగా చర్చించుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యాలతో సిరి సంపదలతో భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పంతం కొండలరావు మాట్లాడుతూ బీసీఎన్ సిసిసి ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు.
రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజీ సంఘం గౌరవ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యంకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, బీసీ నాయకులు రెడ్డి రాజుకు నూతన సంవత్సరం సందర్భంగా పలువురు పూలమాలలతో, పుష్పగుచ్చాలతో, గజమాలలతో సత్కరించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనంద గార్డెన్స్లోని వీటీ డిగ్రీ కళాశాలలో నూతన సంవత్సరం సందర్భంగా వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ వృద్ధులకు చేరులు స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్ఎన్ మాల్ అధినేత బిఎస్డిబిఎస్ సింగ్ దంపతులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం క్లబ్లోని వృద్ధులకు చేరులు స్వీట్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు శానాపతి సత్యబాబు, కార్యదర్శి గుబ్బల గంగాభవాని తదితరులు ప్రసంగించారు. క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, సోరపరెడ్డి తాతారావు, సభ్యులు, అధ్యక్షుడు, కార్యదర్శి అందరూ కలిసి దాతల్ని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామబ్రహ్మం, లంకే శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, బొల్లా సత్యబాబు, ఆర్ గోపాలరావు, ఏ శ్రీనివాస్, కె సూర్య, అప్పారావు, ఎస్ శ్రీనివాస్, బి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ భార్యాభర్తలు, పిల్లలందరూ ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మీకు టిఫిన్స్ ప్లస్ చీరలు ఆయన సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు, పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్న ప్రముఖులు, ప్రజా నేతలు. గోదావరి తీరంలో ఘనంగా రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పోటీలు, వడిసిలేరు గ్రామంలో నిజంగా పండుగ వాతావరణం. రాజమండ్రిలో అంబరాన్ని తాకిన నూతన సంవత్సర సంబరాలు, సర్వత్రా వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.